చెప్పండి, ఇక్కడ శ్రీకాళహస్తికి సంబంధించి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన పనితీరు ఎట్లా ఉంది? మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, గెలుస్తారా లేదంటే టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తారా? ఖచ్చితంగా అయితే మా ఎమ్మెల్యే సార్ గెలుస్తారండి. ఎందుకంటే మేమేదో అన్న అభిమానం అని మాట్లాడడం కాదు. గత 30 సంవత్సరాలుగా ఎంతో మంది ఉన్నారు పార్టీలో, ఎన్నో పదవులు అనుభవించారు. కాళహస్తి అయితే అభివృద్ధి ఎక్కడ చెందలేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు గెలిచి ఒక్కసారి అయింది, 5 సంవత్సరాల పరిపాలన, 2 ఏళ్ళు కరోనా పోయింది. ఈ మిగతా 3 సంవత్సరాల్లో అన్న కాళహస్తి ఎంతో అభివృద్ధి చేశాడు, ఎన్నో పథకాలు అందించాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే బలుగు బలహీన వర్గాలకి ఈ ఎమ్మెల్యే గారు గెలుపు అనేది ఎంతో ఉపయోగపడింది. నేను ప్రజలు చెప్పేది ఒకటే, మనం మేలు కోరి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎమ్మెల్యే గారే మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరి కష్టం అనేది అన్న గెలుపులోనే ఉంటుంది. అన్న గెలిచినా గెలవకపోయినా కాళహస్తికి ఇప్పటికీ అందుబాటులోనే ఉంటాడు. ప్రజలు మేలు కోరి వాళ్ళకి పనులు చేస్తూనే ఉంటాడు. మిగతా వాళ్ళలాగా ఎలక్షన్ దగ్గరలో ఉందంటే అందుబాటులోకి వచ్చి ఓట్ల కోసం నాటకాలు చేసే వ్యక్తి అయితే కాదు. కష్టమైన నష్టమైనా ప్రజలతోనే ఉన్నారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే బతుకుతున్నారు. కాబట్టి ఇంకా అలాంటి నాయకుడే కదండి ప్రజలు కోరుకుంటారు. ప్రతికర సమయంలో చాలా సేవలు చేశారు. ప్రాణాన్ని తగ్గించి కూడా ఆహార పొట్లాల పంపిణీ కానీ ఎన్నో ఇంజక్షన్ల పంపిణీ అని చాలా చేశారు. అంటే ఆ రోజుల్లో టీడీపీ నేతలు అసలు మీకు అందుబాటులో లేదు. అసలు టీడీపీ ప్రభుత్వం అనేది మాకు లాస్ట్ ఇయర్ అన్న ఓడిపోయినప్పుడు అన్న మాకు అందుబాటులోనే ఉన్నాడు. కరోనా టైంలో ప్రతి ఒక్కరు ప్రాణానికి భయపడి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ అని చూసుకున్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం హైదరాబాద్ లో కూర్చొని బెడ్ మీద వంట రూమ్ లో చికెన్ చేసుకుంటూ ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కానీ ప్రజల్లోకి వచ్చి మాకు కావాల్సిన టీవీ అందించేదైతే ఏం జరగలేదు. ఎవరికైనా ప్రాణాలు అంటే భయంగానే ఉంటుంది కాపాడుకోవడానికి. కానీ ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ఆయన ప్రాణాలు తెగించి ప్రజల్ని కాపాడుకున్నాడు. ఇంకా అంతకు మించి మేమైతే ఏం చెప్పలేము. నియోజకవర్గాల ఎమ్మెల్యేతో పోలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు అంటే సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఫంక్షన్ల పంపిణీ కానీ సొంత నిధులతో ఏం చెప్తారా? ఇప్పుడు జగనన్న పెట్టిన పథకాలు ప్రజల్లోకి రావడం అనేది కామనే, దాన్ని మేమైతే ఏమి విమర్శించము. అన్న స్వయంగా పెట్టిన కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి బాగా పోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే అన్న 10,000 అందజేస్తున్నాడు. అది ఇప్పుడు అవసరం లేదు కదండి. ఇప్పుడు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. ప్రతి ఇంటికి మనకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఈ ముస్లిమ్స్కి కానీ వాళ్ళ కార్యాలు జరిగినా కూడా వాళ్ళకి కావాల్సిన ఒక మేనమామ లాగా అన్ని అందజేస్తున్నారు. పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా ఎమ్మెల్యే గారు హస్తం అయితే మాకు ఉంటుంది. మేము యాంటీనాగా చెప్పడం అయితే కాదు, పార్టీ మాకు అభిమానులు అని కాదు. కాళహస్తి అభివృద్ధి చెందాలంటే మాత్రం మాకు ఎమ్మెల్యే గారే మళ్ళీ మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. ఇంకా అత్యున్నమైన పదవులన్నీ అన్న అనుభవిస్తే మాకు ఇంకా సంతోషంగా మేము భావిస్తాము. కూడా పవిత్రమ్మ గారు కూడా ప్రజలు ఉంటున్నారు, ఏం చెప్తారు? పవిత్రమ్మ ప్రజల మనిషే అండి. ఎమ్మెల్యే గారు డాక్టర్ అయితే కాదు, ఆమె ప్రజల మనిషే. ప్రజల వద్దకే వాళ్ళ సేవ అనేది ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ మేడం కానీ అన్న కానీ కుటుంబంలో తప్ప ఇప్పుడు గెలిచారు బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోయేసి వాళ్ళ పదవులు అనుభవించుకొని వాళ్ళు జలసాగా తిరగాలంటే ఛాన్సే పట్టదు కదా. అయినా కూడా ప్రజల్లోనే ఉన్నారు, కష్టమైన నష్టమైన అన్నిటి తోడుగానే ఉన్నారు. ఇంకా అలాంటి పరిపాలనే కదా కావాలి. మెజార్టీ అంటే లాస్ట్ ఇయర్ మాకు 39,000 దాకా వచ్చింది. మినిమం ఇప్పుడు మేము ఒక 50 అని అనుకుంటున్నాం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.